నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఇప్పుడు ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకి అలాగే కొంతమంది కార్యకర్తలకి అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళందరికీ ఒక సామెత గుర్తొస్తుందట. అదేంటి అంటే రాత రాళ్ళు ఏలుతుంటే జగన్ రాజ్యాలలా ఏళ్తాళ్లే అని చెప్పేసి. ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళంతా అని చెప్పి నేను మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి తాను సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో దిట్ట అని అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు అంటే లోకేష్ని టార్గెట్ చేయాలి లేదా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి అని చెప్పి చూస్తున్నాడు, కానీ తనకి తానే టార్గెట్ చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ చేస్తున్న కృషిని ప్రజలే మెచ్చుకుంటున్నారు. కానీ దాంట్లో ఏదో తప్పులు చూపిద్దామని లేని వాటిని సృష్టించి జగన్మోహన్ రెడ్డి ఎలా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాడు అనంటే దానికి కూడా నాకు ఒక మాట గుర్తొస్తుంది. గ్రహచారం గాడిదలు కాస్తుంటే మనమేం చేస్తాంలే అని చెప్పేసి ఒక మాట అంటారు కదా, అలా ఉందన్నమాట. ఆయన రాత అలా ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడు అలా రాశాడు, గ్రహచారం అలా ఉంది, మనం ఎవరూ తప్పించలేం కదా అని అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో. ఎందుకని అంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొచ్చారు. నిజంగా చాలా మంచి మార్పులు. ఆల్రెడీ మనం దీని మీద వీడియోస్ కూడా చేసాం, మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. అవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఇంకొక వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి టాపిక్ డైవర్ట్ అవ్వకుండా మనం దీని మీదే మాట్లాడుకుందాం. అయితే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషిలో ప్రధానమైనది చెప్పుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమైంది కాబట్టి అదేంటంటే మెగా డిఎస్సిని రిలీజ్ చేయటం. మెగా డిఎస్సిని రిలీజ్ చేసి 16,000 పైచులకు టీచర్ పోస్టులు ఇప్పించడం. టీచర్ పోస్టులు ఇప్పించడం ఎందుకు? విద్యార్థులకి మంచి బోధన అందించే అధ్యాపకులు కావాలి కాబట్టి. సో టీచర్లు లేనిదే విద్యార్థులకి పాఠాలు చెప్పలేరు. అందుకనే మంచి విద్య ఇవ్వాలి అంటే టీచర్లు ఉండాలి కాబట్టి టీచర్ పోస్టుల్ని రిలీజ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. లోకేష్కి మంచి మైలేజ్ పెరుగుతుంది కాబట్టి ఈ డిఎస్సి మీద టార్గెట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎందుకు? కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో పేపర్ లీక్ అయింది అని చెప్పి జెన్జీలంతా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేస్తే ఆయన్ని తీసేసి ఇంకొక విద్యాశాఖ మంత్రిని తీసుకొచ్చారు కదా. అలా లోకేష్ చేతిలో నుంచి విద్యాశాఖ పోవాలి, ఆయనకి చెడ్డ పేరు రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేని ఉద్యమాన్ని క్రియేట్ చేశారు. లేని పేపర్ లీకేజ్ని క్రియేట్ చేశారనమాట. లోకేష్ హయాంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది అని చెప్పి మొదట మాట్లాడారు. ఆ తర్వాత టీచర్ పోస్టులు అమ్ముకున్నారని చెప్పారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి అన్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ కోటాలో అక్రమాలు జరిగాయి అన్నారు. దేనికి ఒక్కదానికి కూడా ఆధారాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి చూపించలేదు. ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వటం అంటే ఏంటి? లోకేష్ మీద చేసినవి పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణలని ఒప్పుకున్నట్టు. సాక్ష్యాలు చూపించకపోతే అవి ఆరోపణలుగానే మిగిలిపోతాయి. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. వైసీపీ వాళ్ళంతా కామ్గా చూస్తూ ఊరుకోవటమే. అదే జరిగింది. పైపెచ్చు టీచర్లంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమయ్యారు. ఎవరైతే ఆ 16,000 ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో పొందారో వాళ్ళంతా కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి నువ్వెవరివి జగన్ అని చెప్పేసి మాట్లాడారు. పైగా రేపు వీళ్లే పోలింగ్ అధికారులుగా ఎలక్షన్లో ఉంటారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులుగా ఎలక్షన్లో కూర్చునేది ఈ టీచర్లే మళ్ళీ. మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే ఎలా? ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొట్టి వాళ్ళని వ్యతిరేకం చేసుకుంటే ఆ రాజకీయ పార్టీ ఎంత దెబ్బతింటుంది అన్నది గతంలో మనం అనేక అనుభవాలు చూసాం. అవి చూసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళని రెచ్చగొట్టడం అంటే లోకేష్ని టార్గెట్ చేయడానికి టీచర్లని ఎయిమ్గా చేసుకున్నాడు. మరి లోకేష్ని కాల్చడానికి టీచర్లు భుజం మీద గన్ను పెడితే టీచర్లు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా మానేశారు. అది ఇంకా పెద్ద డ్యామేజ్. అది డ్యామేజ్ ఎంత డ్యామేజ్ అంటే అసలు మామూలు డ్యామేజ్ కాదు. ఆ పార్టీలోని నాయకులే తలెత్తుకోలేకపోతున్నారు. పదే పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు దమ్ముంటే మీ జగన్ని అసెంబ్లీకి రమ్మనండి అంటే అసెంబ్లీకి ఎందుకు రావాలి? దమ్ముంటే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు వైసీపీ నుంచి. ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ప్రజల సమస్యల్ని వాళ్ళంతా కూడా అసెంబ్లీకి వచ్చి వినిపించాలి. సరే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోతే మా గొంతు నొక్కేస్తోంది ప్రభుత్వం అని చెప్పి ప్రజల ముందు ఎండగట్టొచ్చు. బయట మీడియా పాయింట్ ఉంటుంది అసెంబ్లీ బయట, అక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. అంతే తప్ప నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి అసెంబ్లీ ఎగ్గొట్టడం అనేది నిజంగా పిరికితనం అనిపించుకుంటుంది. పైపెచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు,
లోకేష్ పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో ఫేస్ చెయ్యలేకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టాడు అని మాట్లాడుకుంటారు, కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే మాట గురించి ఎవరు మాట్లాడుకోరు. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చేదో, లేకపోతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చేదో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చేదో, మంత్రి నారా లోకేష్ ఇచ్చేదో కాదు. ఇదంతా కూడా ప్రజలు ఇవ్వాల్సింది. ప్రతిపక్ష హోదా అనేది ఇంత పర్సంటేజ్ ఓటు ఇన్ని సీట్లు ఉంటే తప్ప రాదు అనేది ఖచ్చితంగా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇప్పుడు దక్కదు. సో దాన్ని పట్టుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననటం అది పిరికితనం అనిపించుకుంటుంది, కానీ ధీరోదాత్త లక్షణం అయితే కాదు అని చెప్పి తెలుస్తుంది. దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఎంతటి మైనస్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చి ఈయన నేను అసెంబ్లీకి వెళ్ళను, కానీ నేను ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఇక్కడే మాట్లాడతానని అంటున్నారు. కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళి నిమిషం మాట్లాడినా చాలు, దానికి వచ్చే మైలేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి గంటలు మాట్లాడినా దాన్ని ఎవరు పట్టించుకోరు. పైపెచ్చు అంత లాంగ్ ప్రెస్ మీట్ ఎవరు ఫాలో అవ్వరు కూడా, ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా ఫాలో అవ్వరు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానో, లేకపోతే ఆయన అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉండగానో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, లేకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బయట మాట్లాడినప్పుడు, లేదా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తానంటే ఆ ప్రెస్ మీట్లకి వాల్యూ ఉండట్లా, వ్యూవర్షిప్ కూడా తగ్గిపోయింది. మీరు గమనిస్తే ఆ శాటిలైట్ ఛానల్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి టీఆర్పీ రేటింగ్ ఉండట్లేదు, యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టిన వాటికి ఎక్కడ వ్యూవర్షిప్ కూడా ఉండట్లేదు. చాలా తగ్గిపోయింది, చాలా డౌన్ అయిపోయింది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడా కూడా విలువల లేని రాజకీయాలు చేయకూడదు, ఆధారాలు లేని ఆరోపణలు చేయకూడదు. ఆ అసెంబ్లీకి ఖచ్చితంగా ఎన్నుకున్న తర్వాత, ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళకపోతే ఆ పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా వైసీపీకి అదే జరుగుతుంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా జగనన్న మా ఫ్యూచర్ నాశనం చేయొద్దు, పరువు పోతోంది అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారట. ముఖ్యంగా ఆ పార్టీలోని సీనియర్ నాయకులు, చాలా సీనియర్ నాయకులు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళు కూడా గతంలో ఇప్పుడు వచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత, వేరుకుంపటి పెట్టుకున్న తర్వాత, లేదా 2014లో కంటెస్ట్ చేసిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చి చేరారు. తప్పనిసరి పరిస్థితుల్లో బొత్స లాంటి వాళ్ళు 2016లోనూ 17లోనూ వచ్చారు. ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తర్వాత వచ్చి వైసీపీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. 2017-16 ఆ టైంలో, అరౌండ్ ఆ టైంలోనే, ఆ టైం పీరియడ్లోనే. మరి ఎందుకు వచ్చారు అని అంటే, రాజశేఖర రెడ్డి బిడ్డ కొంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి వచ్చారు. కానీ ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళ పొలిటికల్ కెరియర్ని కూడా ముంచేసే స్థితికి తీసుకువెళ్తున్నాడు అంటే ఎవరుంటారు ఆ పార్టీలో? వాయిస్ ఎవరు వినిపిస్తారు ఆ పార్టీలో సీనియర్ నాయకులు? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు గమనిస్తే సీనియర్ నాయకులు ఎవ్వరూ కూడా మాట్లాడటం లేదు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మానుగుంట మహీధర్ రెడ్డి కావచ్చు, లేదా ధర్మాన బ్రదర్స్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు. బొత్స సత్యనారాయణ ఏదో మండలికి వెళ్ళాలి, అక్కడ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు, కానీ విడిగా ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పుడు కూడా మాట్లాడట్లా. కానీ గతంలో చూస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు చూస్తే చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకని మాట్లాడటం లేదు? ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. రోజా, అంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళు వైసీపీ అధికార ప్రతినిధులు తప్ప తెర మీద సీనియర్ నాయకులు ఎవ్వరూ కనిపించడం లేదు. కారణం ఇదే, వాళ్ళ పొలిటికల్ కెరియర్ గంగలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. సో దీని గురించి మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచన చేస్తారా? మారరా? ఏమవుతుంది వైసీపీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మారకపోతే? మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం ఉంటుందా, అవకాశం ఉండదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.